పంది కొవ్వు కలిపారన్నారు, జంతువుల కొవ్వులు కలిపారన్నారు, సిట్లో అలా రాలేదు కదా అని చెప్పేసి పూజలు చేయడం మొదలు పెట్టారు. ఈ పూజలు ఎలా ఉంటాయంటే, చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ వింటా ఉంటాం, చాలా మంది వినే ఉంటారు. ఆ స్టోరీ మీకు అందరికి తెలిసే ఉండొచ్చు. ఒక వేశ్య వృత్తిలో ఉన్నటువంటి ఒక మహిళ దేవాలయంలో పూజారిగా ఉన్నటువంటి ఒక పూజారి ఒకే వీధిలో ఉంటే, రోజు గుడిలో గంటలు మోగి మంత్రోచ్చరణలు వినిపిస్తున్న ప్రతిసారి ఆ వేశ్య, అయ్యో నేను ఈ వృత్తిలో ఉన్నాను, బ్రతకడానికి ఈ వృత్తిని ఎంచుకొని ఆ దేవాలయానికి నేను వెళ్ళలేకపోతున్నానే భగవంతుడా అని చెప్పేసి నిరంతరం భగవంతుని మనసులో స్మరిస్తూ దేహంతో వ్యభిచారం చేసేటువంటి ఆవిడ ఆ గుడిలో పూజారిగా చేసేటువంటి ఒక పూజారి, అయ్యో నేను ఈ దేవాలయంలో పూజ చేయడం మూలంగానే అందరూ వెళ్ళొస్తున్నట్టు ఆ వేశ్య ఇంటికి వెళ్ళలేకపోతున్నానే, నేను అక్కడ ఉన్నటువంటి ఆ సంతోషం ఏంటో నేను ఆస్వాదించలేకపోతున్నానే అని చెప్పేసి గుడిలో పూజ చేస్తూ కూడా మనసులో ఆ వేషం స్మరించేవాడంట ఆ పూజారి. ఇద్దరు చనిపోయిన తర్వాత వేష వృత్తిలో ఉన్నవాడు స్వర్గానికి వెళ్ళింది, పూజారిగా నిరంతరము దైవ కార్యాలు చేసేటువంటి ఆ పూజారి మాత్రం నరకానికి వెళ్ళాడు. ఆ పూజారి క్వశ్చన్ చేశాడు, అదేంటి ఆవిడ పడుపు వృత్తిలో ఉన్నటువంటి మహిళ, ఆవిడ ఎలా స్వర్గానికి వెళ్తుంది, నేను నిరంతరం దేవుడు సేవించాను భగవంతుడిని, నన్ను ఎలాగ నరకానికి పంపిస్తారు అంటే, అప్పుడు యమభటులు చెప్పారంట, దేహంతో పాపం చేసింది ఆవిడ, కానీ నిరంతరం మనసుతోటి ఎప్పుడు భగవంతుని స్మరించింది, ఆ దేహాన్ని భూమి మీద వదిలేసి మనసు ఇక్కడికి వచ్చింది కాబట్టి వాళ్ళ స్వర్గానికి వెళ్ళింది. నువ్వు దేహంతో పూజలు చేసావని మనసులో మాత్రం నిరంతరం పాపాన్ని స్మరించావు కాబట్టి నీ దేహం భూమిలోనే ఉండిపోయింది, నీ పాపపు మనసు మాత్రం ఇక్కడ నరకానికి వచ్చిందని చెప్పాడంట యమభట్టుడు. అట్లాగే వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసింది కూడా అలాగే ఉంది.